నమస్కారం. సిటీ న్యూస్కు స్వాగతం. కామారెడ్డి పట్టణ ఆర్య వైశ్య సంఘం వారి ఆహ్వానం మేరకు ఈ రోజు శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఉత్సవాలలో పాల్గొన్న కామారెడ్డి శాసనసభ్యులు శ్రీ కాటిపల్లి వెంకటరమణరెడ్డి గారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ సార్ బ్యాక్ సైడ్ జరగండి అందరూ. జై వాసవి. నిన్న రాత్రి అకాల వడగళ్ల వాన కారణంగా నష్టపోయిన పంటను, కళ్లల్లో తడిసిన వడ్లను పరిశీలించడానికి కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణరెడ్డి ఈ రోజు అడ్లూర్, చిన్న మల్లారెడ్డి, తలమడ్ల గ్రామాల్లో వడ్ల కళ్లల వద్దకి వెళ్లి రైతులతో మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా వెంకటరమణరెడ్డి మాట్లాడుతూ, నిన్న రాత్రి కురిసిన వడగళ్ల వాన వల్ల ఇంకా కోత కాని వరి, మొక్కజొన్న పంటలు తీవ్రంగా నష్టపోయాయని, నష్టపోయిన పంటకి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అధికారులు పంట నష్టంపై నివేదిక ఇవ్వాలని కోరారు. కళ్లంలో తడిసిన సంచులను రైస్ మిల్లర్లు దించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అధికారులు సాధ్యమైనంత త్వరగా కాంటా పూర్తి చేయాలని అన్నారు. తూకం వేసిన వడ్లు సాధ్యమైనంత తొందర రైస్ మిల్లులకు తరలించాలని అన్నారు. నిన్న రాత్రి కురిసిన వడగళ్ల వాన వల్ల కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రాల్లో తడిసిన వడ్లను పరిశీలించి రైతులతో మాట్లాడిన కామారెడ్డి శాసనసభ్యులు శ్రీకాటిపల్లి వెంకటరమణరెడ్డి గారు, వడగళ్ల వానకి వడ్ల కొనుగోలు కేంద్రంలో వడ్లు తడవటమే కాకుండా ఇంకా కోయని పొలాలు, మొక్కజొన్న పంటల్లో తీవ్ర నష్టం జరిగిందని, వడ్లు రాలిపోయాయని, మొక్కజొన్న నెలకొరిగిందని ఈఎంఎల్ఐ గారి దృష్టికి రైతులు తీసుకురావటం జరిగింది. అధికారులు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించాలని, అకాల వర్షాల వలన ధాన్యం తడిసిపోకుండా టార్పాలిన్లను కొనుగోలు కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో పౌర సరఫరాలు, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, మార్కెటింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పౌర సరఫరాలు, సహకార, గ్రామీణాభివృద్ధి, ఆర్డీఓ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించాలని తెలిపారు. జిల్లాలో గత ఏడాది కన్నా ఇప్పటివరకు 134% ఎక్కువగా కొనుగోళ్లు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో 446 కొనుగోలు కేంద్రాలలో ఇప్పటివరకు 35,161 రైతుల నుండి 2,57,449.74 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని, ఇందులో దొడ్డు రకం ధాన్యం 1,07,343.600 మెట్రిక్ టన్నులు, సన్నరకం 1,50,106.104 మెట్రిక్ టన్నులు కొనుగోలు వేయడం జరిగిందని వివరించారు. ఇప్పటివరకు 597.28 కోట్ల రూపాయలు రైతులకు చెల్లించడం జరిగిందని, 9,410 మంది రైతుల వద్ద నుండి 86,331.520 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం నకు 43.17 కోట్ల బోనస్ చెల్లించడం జరిగిందని తెలిపారు. అకాల వర్షాల వలన ధాన్యం తడిసిపోకుండా ఉండేందుకు అన్ని కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని అన్నారు. జిల్లాలో అవసరమైన గన్ని, సంచులు అందుబాటులో ఉంచడం జరిగిందని తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు వస్తున్న ధాన్యమును త్వరగా కొనుగోలు చేసి ఎక్కువ కాంటాలు
ఎక్కువ మంది హమాలీలను ఏర్పాటు చేసి కొనుగోళ్లు వేగవంతం చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో ఆర్డీఓ వీణ, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ రాజేందర్, జిల్లా పౌర సరఫరాల అధికారి మల్లికార్జున్ బాబు, జిల్లా సహకార అధికారి రామ్ మోహన్, జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్, జిల్లా మార్కెటింగ్ అధికారిని రమ్య, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జిల్లాలో అక్రమంగా నివసిస్తున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్, రోహింగ్యాల విషయమై ప్రత్యేక సర్వే చేసి కాటన్ సెర్చ్ నిర్వహించి అరెస్టు చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టరేట్లో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజు మాట్లాడుతూ, ఇటీవల జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడి అనంతరం జరిగిన పరిణామాల్లో భాగంగా పాకిస్తాన్ వారిని దేశం నుండి వెళ్లిపోవాలని కేంద్ర ఆదేశించడం జరిగింది. ఆ యొక్క ఉత్తర్వులను ఖచ్చితంగా పాటించాలని, అదేవిధంగా జిల్లాలో అక్రమంగా ప్రవేశించిన బంగ్లాదేశ్ వారిని, రోహింగ్యాలను గుర్తించి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో అక్రమంగా నివసిస్తున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్, రోహింగ్యాల విషయమై ప్రత్యేక సర్వే చేసి కాటన్ సెర్చ్ నిర్వహించి అరెస్ట్ చేయాలని బీజేపీ కామారెడ్డి జిల్లా శాఖ తరపున గౌరవ కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. నిన్న రాత్రి కురిసిన వడగళ్ల వాన వల్ల రాజంపేట మండలం తల్మడ్ల గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రాల్లో తడిసిన వడ్లను పరిశీలించి రైతులతో మాట్లాడిన కామారెడ్డి శాసనసభ్యులు శ్రీకాటిపల్లి వెంకటరమణరెడ్డి గారు. భూభారతి చట్టం ప్రకారం భూ సర్వే చేసి పూర్తి వివరాలను పక్కాగా సేకరించి పరిశీలించాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ వి విక్టర్ అన్నారు. బుధవారం లింగంపేట్ మండలం నల్లమడుగు, పోతాయిపల్లి గ్రామాలలో భూభారతి సర్వే టీంలు క్షేత్ర పర్యటన చేసి సర్వే భూ వివరాలు, పాసు పుస్తకాల కోసం దరఖాస్తు చేసుకున్న వాటి వివరాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ఏళ్ల తరబడి సాగుచేస్తున్న భూ వివరాలను సంబంధిత రెవెన్యూ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. చట్టం ప్రకారం భూముల వివరాలు సేకరించాలని, సేకరించిన వివరాలను డెస్క్ వర్క్ చేయాలని సూచించారు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని తెలిపారు. అనంతరం లింగంపేట్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను అదనపు కలెక్టర్ సందర్శించి కొనుగోళ్ల వివరాలు, రైతుల వివరాలు, కేంద్రాల్లో వసతుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యంను త్వరగా తూకం వేసి రైస్ మిల్లులకు తరలించాలని కేంద్రం నిర్వాహకులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, పౌర సరఫరాల అధికారులు, కేంద్రం నిర్వాహకులు, రైతులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 99,800, వెండి 1,010 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.